సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ 2027 గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయింపు పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆమోదం. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని విమర్శలు. రాజమండ్రిలో పవన్ టూర్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కందుల. కాలుష్యరహిత గోదావరి పుష్కరాలే ప్రభుత్వ లక్ష్యమన్న మినిస్టర్. రేపు సాయంత్రం రాజమండ్రికి పవన్ కళ్యాణ్ రాక. ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం. పెద్ది సినిమాకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్. సమస్యలు పరిష్కరించకుండా నిర్మాతలు కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం. శ్రీకాకుళం జిల్లాలో అన్నదాత ఆందోళన. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలు. మామిడి, జీడి, అరటికి నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. మానవ అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. చిన్నారుల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన. ఏటా తప్పిపోతున్న పిల్లల సంఖ్య పెరగటంపై ఆగ్రహం. మిస్సింగ్ కేసులను కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. తెలంగాణలో నిప్పుల వర్షం. 18 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. మరో 8 జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.